నీ చక్కదన నీ అందమైన కర్భవలు రోహిణి మృగశిరి తొలగని వర్షం కురిసే సందర్భంలో సింగిడి చేస్తుంది. ఆ సింగిడి లాంటి నీ అందమైన తీర్చిదిద్దినట్టుగా నీ కనుభవం కలువరి రేకుడు లాంటి నీ కన్నుడు నీ నాసికమనగా నీ ముక్కు అద్భుతముగా నీ అందమైన నీ ముక్కు నీ పెదవులు చూస్తావా శ్రీరామచంద్రుడు పట్టవలసిన ధనుసు ఏ విధముగా ఉందో అద్భుతంగా ఉండబడినటువంటి నీ పెదవులు నీ చెక్కిలు చూస్తావా నిరుటద్దముతో సమానమేది నీ చెక్కిలలో మన నీడ చూసుకోవచ్చు అని ఆ విధముగా కనిపిస్తుంది. నీ వర్షస్థలం ఉండబడినటువంటి ఆ సంగతి ఉన్నావు బ్రహ్మంగారు నిర్మించినట్టుగా నీ కుచ్చ కుంభములను చూసి నీ రూపలు జాకిలిపోయిన ఆ దుబ్బ పాలనలు ఎంత శృంగారంగా ఉంది. సింహము నడుపు పై ఆకారం వెడల్పు కింది ఆకారం వెడల్పుగా మధ్యలో సన్నముగా ఉంటుంది సింహము నడుపు. ఆ విధముగా తీర్చిదిద్దినట్టుగా నీ శృంగారమైన నీ నడుము చూసి ఇన్ను చూసి ముగ్ధుడనయ్యారు. నా ప్రక్క చేరవే నా లబ్బరు బొమ్మ. అవునవునవును కాశీ ఆ కాశీపురి పట్టణ సామ్రాజ్యం అధిపతి విన్నావా? కాశీ మహారాజు అని చెప్పని పురాతి నాయకులు అవును. ఇటువంటి వారణాసిలోన ఈ ప్రపంచంలో ఎక్కడే కానీ ఏ పాప కుప్పములు చేసినా ఈ వారణాసి వచ్చి ఈ కాశీపురి పట్టణంలో భగవంతుడు దర్శించుకొని అందులో స్నాన సంధ్యలు చేస్తే వారి పాప కుప్పములన్నీ తొలగిపోయే ఆ పట్టణము కాశీపురి పట్టణము వారణాసి అంటారు. రాజీవ విరితల్ప రాజిల్ల నామనో రాజీవ విరితల్ప రాజంబులైన రాజులకు తగినటువంటి చెయ్యి. మరి మా బావ గొల్లవాడు కదా, ఆ గొల్లవాడు చిందులో పడుకుంటే ఈ పుష్పరుడు జిడ్డి జిడ్డి వాసన వస్తాయి. రాజులు పడుకునే అటువంటి చెయ్యి ఇది రాజుల లాంటిగానే ఉంటుంది. మరి ఇందులోన మరి ఇంత అందముగా కుదిరినప్పుడు మరి నేను పడుకుంటే మా బావగారు ఏమంటాడు? ఆనందనందరుడు, ఆ గోపిక వల్లభుడు, ఆ జనార్దనుడు, ఆ పుండరీకుడు పురుషోత్తముడు కాక సురమర్ధనుడు, ఆ కమస భంజరుడు ఏమంటాడు కదా? పిల్లుడే మణి పలుకులో
శ్రీకృష్ణుడు. మరి ఇందులో నేను పడుకుంటే ఆ వెన్నుడు ఏమంటాడు? అర్జున, నీవు పార్పు తయారు చేయమన్నాలే కానీ నీవు పడుకుంటావా అని ఆ వెన్నుడు నన్నేమంటాడు? మరి మన్నిస్తాడా? ఓ మరది అర్జున, పడుకుంటే పడుకుంటేవిలే అని చెప్పి నన్ను అంటాడా? లేకపోతే అనడు. మన్నించు నా ముచ్చు ఆత్మలో సరిస్తే మా బావగారు ఇంత మంచివాడు. మా బావగారు నన్ను కొట్టినా సరే లేక తిట్టినా సరే ఇందులో నా పడుకునే తీరుతాను. నేను పడుకుంటాను. మా బావగారు ఏమన్నా మంచిది. ఎన్ని ఎటులైనా నేను ఇందులోన పడుకోగానే నా గృహంలో ఉండబడిన నా అర్ధంగి దేవి, భద్రములు కలిగిన సుభద్రాదేవి నా గుర్తుకు వస్తుంది. మరి ఆమె ఇక్కడికి వచ్చి నాతో పవలిస్తే ఎంత బాగుండు. ఒంటరిగా పడుకుంటే ఈ పాన్పుకు అందము లేదు, జంటగా పడుకుంటే ఈ పాన్పుకు అందము. మన జట్టి బిగువైన పట్టోను కముల భట్టి, మన జట్టి బిగువైన పట్టోను కముల భట్టి, మన చిన్న కేలికి మరి సల్పుదుగా. మరి జట్టి బిగువైన వచ్చోరములు ఆ కుతకములను అర్థం పట్టుకొని బిగ్గరగా ఆలింగరం చేర్చుకొని నా ప్రక్క చేరి ఇందులో పడుకుంటే ఎంత బాగుగా ఉంటుంది. మనసిత కేలికి మరి సల్పుదుగా. నా భద్రదేవి, ఓ దేవి, నా అందాల నా దేవేరి, ఓ రాణి, పట్టపు రాణి, మృదువాణి, ఓ క్షీరవాణి, నా దేవేరి, ఎక్కడ ఉన్నావు దేవి?